ఇండియాలో ట్రెండ్ మారింది. అవుట్ ఆఫ్ ది బాక్స్ కథలకు డిమాండ్ పెరిగింది. ఎవరైతే కొత్తగా ట్రై చేస్తారో వాళ్ళ సినిమాలకే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇదే పాయింట్ క్యాచ్ చేసిన అమీర్ ఖాన్ ఇప్పుడు రూట్ మార్చాడు. మహాభారతాన్ని విజువల్ వండర్గా చూపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో స్క్రిప్ట్ వర్క్ మొదలు పెడతామని, తానే ప్రొడ్యూసర్ గా భారీ ఎత్తున నిర్మిస్తానని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. వేర్వేరు దర్శకులతో ఈ ప్రాజెక్ట్ ని సిరీస్ గా తెరకెక్కిస్తానని స్పష్టం చేశాడు. పాత్రల స్వభావాన్ని బట్టి నటీ నటులను సెలెక్ట్ చేస్తామని తెలిపాడు. మహాభారతం అనేది రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్. ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించాడు జక్కన్న. కానీ అమీర్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ని టచ్ చేస్తున్నాడు కాబట్టి జక్కన్న వదులుకుంటాడని చెప్పలేం. ఎందుకంటే మహాభారతం అనేది ఓ మహాసముద్రం. రాజమౌళికి ఉన్న టాలెంట్ కి ఏ చిన్న పాయింట్ తీసుకున్నా పెద్ద ఫ్రాంచైజీని సృష్టించగలడు. కాకపోతే అమీర్ తెరకెక్కించే మహాభారతం బ్లాక్ బస్టర్ అయితే దాని ఎఫెక్ట్ రాజమౌళి తీయబోయే సినిమాపై ఖచ్చితంగా ఉంటుంది. బాలీవుడ్ లో ఇప్పటికే రామాయణం సినిమా చేస్తున్నాడు రణబీర్. నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ 2 భాగాలుగా రిలీజ్ కానుంది. ఇప్పుడు మహాభారతానికి అమీర్ రంగం సిద్ధం చేయడంతో నార్త్ ఆడియన్స్ లో అటెన్షన్ పెరిగింది. ఈ 2 హిట్ అయితే బాలీవుడ్ మళ్లీ ట్రాక్ లోకి రావడం గ్యారెంటీ. సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ ని ఓవర్కమ్ చేసే ఛాన్స్ నార్త్ మేకర్స్ కి దక్కుతుంది.